నా పేరు ముఖేష్ అనే డైలాగ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుట్కా, పాన్ మసాలా, తంబాకు, పొగాకు వాటిపై అవగాహన కల్పిస్తున్నా కొంతమంది మాత్రం మారడం లేదు. యథేచ్ఛగా సిగరెట్లు, గుట్కాలు అమ్ముతూనే ఉన్నారు. వాటిని తిని ఉమ్ముతూనే ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఈ గుట్కా ఉమ్ములతో ఏర్పడ్డ మరకలే దర్శనమిస్తుంటాయి. సామాన్యుల సంగతి పక్కన పెడితే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వారే గుట్కాలు, తంబాకు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అందమైన పరిసరాలను ఉమ్ములతో అపరిశుభ్రం చేస్తుంటారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గుట్కా తిని ఉమ్ము వేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్ పై ఉమ్ము వేశాడు. దాన్ని గమనించిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది, క్షణాల్లో వైరల్గా మారింది. ప్రజల కోసం పనిచేసే దేవాలయం లాంటి ప్రాంతంలో ఇలాంటి నీచమైన పని చేసిన వ్యక్తిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పీకర్ సతీష్ మహానా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కాను ఉమ్మివేసిన ప్రాంతాన్ని దాన్ని క్లీన్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, ఈ నిర్వాహకం చేసిందెవరో తనకు తెలుసని, స్వచ్ఛందంగా వచ్చి తప్పును తెలుసుకుంటే మంచిదని హెచ్చరించారు. లేకుంటే సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతామన్నారు.